దేవుడు దోషారోపణ చేసినప్పుడు ఎస్కేప్ చెప్తాడు, నువ్వు చేసిన తప్పు ఇది, నువ్వు ఇలా బయటికి రా, నేను నిన్ను ఇలాగ అంగీకరిస్తాను అని దేవుడు దోషారోపణ చేసి ఒప్పింపజేసి తనతో చేర్చుకునే విధానం. అదే సాతాను విమర్శ చేస్తే తప్పు మోపి నువ్వు చెడ్డవాడవు అని చెప్పి నువ్వు నశించిపోతావు, ఇంకా నీకు హోప్ లేదు అని చెప్పేది సాతాను యొక్క దోషారోపణ. ఇన్ జనరల్ గా కూడా మన మీద దోషం మోపే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సేవలో కూడా కావచ్చు. దైవికంగా దోషం మోపే వాళ్ళు పర్సనల్ అటాక్ చేయకుండా ఇది ఇలాగుంది, మనం ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే దేవునికి మహిమకరంగా ఉంటది అని సద్విమర్శ అంటారు. లేకపోతే దేవుని రాజ్యానికి ఉపయోగపడే విమర్శ. దాంట్లో తప్పేం లేదు. ఒక్కొక్కసారి సద్విమర్శ మంచిదే. యేసే కూడా శాస్త్రుల పరిచయులతో అంటాడు యోహాను సువార్తలో, మీరు నన్ను విమర్శిస్తున్నారు కదా, చేస్తే మంచి విమర్శ చెయ్యండి, కానీ అన్యాయమైన విమర్శ మీరు చెయ్యొద్దు. ఎందుకంటే యేసే ఆదివారం రోజు అంటే సబ్బాతు రోజు స్వస్థపరుస్తున్నాడని వాళ్ళు చేసే విమర్శ. అప్పుడు యేసే అంటాడు, సబ్బాతు రోజు మీరు సున్నతి చేసుకుంటే తప్పలేదు, కానీ నేను స్వస్థపరిస్తే తప్పుందా? అలాగే అన్యాయంగా మాట్లాడకండి, న్యాయంగా మాట్లాడండి, న్యాయమైన దోషారోపణ నా మీద చేయండి, అప్పుడు మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేద్దామని ఆయన శాస్త్రులతో పరిచయులతో కూడా అంటారు. కానీ వాళ్ళు కోపం వచ్చి రాళ్ళెత్తుతారు తప్ప వాళ్ళు సద్విమర్శలోనికి, డిస్కషన్ లోనికి శాస్త్రులు పరిచయులు రారు. అలాగే మనల్ని కూడా సద్విమర్శ చేసి ఇది దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉంది, అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాము, ఇలాగైతే అనేక ఆత్మలు కట్టబడతాయి, జీవితాలు బాగుపడతాయి, లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతారు అని ఒక సద్విమర్శ మంచిదే. దానికి మనం గుండెలు బాదుకొని ఏడవలసిన అవసరం లేదు. కానీ కొందరు అన్యాయంగా విమర్శ చేస్తారు, ఏమీ ఉండదు, అంటే కాంటెక్స్ట్ చూడరు, టెక్స్ట్ చూడరు, అనేస్తానే ఉంటా. అని మనం అలా ఉండకూడదు. నాట్ ఓన్లీ త్రూ బైబిల్ ప్రకారమే కాకుండా ఇన్ జనరల్ గా కూడా ఎవరైనా కరెక్ట్ అయిన విమర్శ చేస్తే దాన్ని అంగీకరించాలి. చూడండి, ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నారు, ఎవరైనా నిజంగా మిమ్మల్ని ప్రేమించి ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నా బాగాలేదు, అక్కడ పనికిరాదంటే చూసావా నా డ్రెస్ బాగాలేదు, కాదు మార్చుకోండి రా, ఇది బాగుందా అని చెప్పి మార్చుకోండి రా, అప్పుడు సూటబుల్, ఇది బాగుందని హ్యాపీగా వెళ్ళొచ్చు. అరిగేటి సో వాళ్ళు నన్ను నా డ్రెస్ బాగాలేదన్నారు, నా ముఖం బాగాలేదన్నారు, నా జుట్టు బాగాలేదన్నారు. అలాగే కాదు, అందరూ అలాగ ఉండరు. కొందరు దురదగుండి చెట్లు ఉంటారు, అందరూ కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి పూల పెడతారు, ఏంటి ఇలాగ ఉన్నావు అంటారు. సో అందరు బాగుందన్నారుగా, ఈమె తేడా ఉంటుందంటే ఏదో తేడా బ్యాచ్ అనమాట. కానీ నీ మంచి స్నేహితురాలు, మంచి అక్క, అమ్మ, ఏంటి ఇలాగ ఉన్నావు, ఇది పనికిరాదు, వేరేది తీసుకుందామంటే సద్విమర్శ తీసుకో, ఇది ఎందుకు ఇలాగుంది, కరెక్ట్ గా లేదు అంటే సద్విమర్శ తీసుకో, కరెక్ట్ చేసుకో. అది చేసుకోవడం మంచిది. అది అర్థం చేసుకునే వివేకం ఉండాలి. ఆ జ్ఞానము వివేకముతో మనం ముందుకెళ్ళగలిగితే, మన కాపరులు మనకు అది నేర్పిస్తే మనం ముందుకెళ్ళగలిగితే, ఎవరైనా సద్విమర్శ చేస్తే మనం అంగీకరించగలం.